కాచి తనను తాను మై మరచి తత్వం అసి అన్న తారక మంత్రంతో తనను తాను గుర్తెరి. With a beautiful invocation, I just want to start today's spiritual discourse. With this beautiful invocation, I just want to invite everyone to this beautiful spiritual discourse. What is a spiritualist? ఒక ఆధ్యాత్మికవాది అంటే ఎవరు? ఆధ్యాత్మికవాది అంటే బలహీనమైన వాడో, చాదస్తాల పుట్టో, భౌతికమైన జీవితాన్ని అశ్రద్ధ చేసేవాడో, చేయాల్సిన కర్తవ్యాలని త్యజించేవాడో, భౌతికంగా జన్మలో జీవితంలో ఉన్న సుఖాన్ని, సౌకర్యాన్ని, సంతోషాలని, అనురాగాల్ని, ఆప్యాయతల్ని, మాధుర్యాల్ని త్యజించి ఒంటరి జీవితం, నిర్మానుష్యమైన ప్రాంతాల్లో జీవించేవాడో, ఇవన్నీ కాదు. ఈజ్ వెరీ మచ్ ఇన్ ద సోషల్ స్పెక్ట్రమ్, is very much active in each and every aspect of the physical life. He enjoys life to the tune, to the peaks. He enjoys life to the core, to the maximum extent. జీవితాన్ని అన్ని రకాలుగా అనుభూతి చెందుతాడు. భౌతికమైన జీవితంలో ఏది కోల్పోడు, అతను అన్నిటినీ పొందుతాడు. కానీ భౌతికమైన జీవితంలో ఉన్న సుఖ సౌకర్యాలతో, సంతోషాలతో సరిపెట్టుకోడు. దిల్ మాంగే మోర్ అన్న చందంగా మరింత అద్భుతమైన అంశాలని, మరింత ఆనందాన్ని, మరింత అనుభూతుల పర్వాన్ని అతడు పొందటానికి ప్రయత్నిస్తాడు. ఇది ఒక ఆధ్యాత్మికవాది అంటే. మరొకసారి చెప్తున్నా, చాలామంది అపోహపడుతుంటారు. ఆధ్యాత్మికవాది అంటే చాదస్తాల పొట్టాన్ని, ఆధ్యాత్మికవాది అంటే భౌతికమైన జన్మలో జీవితంలో ఉన్న సుఖ సౌకర్యాలని, సంతోషాలని, ఆనందాలని, ప్రేమల్ని, అనురాగాల్ని, ఆప్యాయతల్ని పోగొట్టుకోవటం అని చాలామంది అపోహపడుతుంటారు. కానీ అది మానవ కల్పితమే, మానవ తప్పిదమే. మరి ఇంతకీ ఆధ్యాత్మికవాది అంటే ఎవరు? అతడు భౌతికమైన సిరి సంపదలని, భోగభాగ్యాలని, సంతోషాలని, ఆనందాలని అన్నిటినీ అందరిలా అనుభవిస్తాడు. కానీ అందరిలా వాటితో సరిపెట్టుకోడు. దిల్ మాంగే మోర్ అన్న చందంగా మరింతగా ఆనందానుభూతుల్ని, ఆనంద పర్వాలని, అనుభూతి పర్వాలని పొందుతుంటాడు. ఏంటి అతను పొందేది అంటే, అతడు అశాశ్వతమైన ఈ శరీరంలో ఉంటూ తాను శాశ్వతమైన వాడిని అని ప్రకటించుకోగలిగే ధీరుడు, సుధీరుడు. అశాశ్వతమైన ఈ శరీరంలో ఉంటాడు, కానీ తాను శాశ్వతమైన వాడిని అని ప్రకటించుకోగలిగే ధీరుడు, సుధీరుడు. అంతేకాదు, అతి సాధారణమైన మానవ మాత్రుడుగా జీవిస్తాడు. కానీ నేను మానవ మాత్రుని కాదు, అసాధారణమైన దేవదేవుణ్ణి అని సవినయంగా, సగౌరవంగా ప్రకటించుకోగలిగే ఓ ధీశాలి, ఓ దిట్ట, ఓ పండిత ప్రకాండుడు అతను. కర్మేంద్రియాల కదలికల్లోంచి పుట్టుకొచ్చే కర్మే సర్వస్వం అని నమ్మబలుకుతున్న సమాజంలో అంతర్భాగంగా జీవిస్తూ కర్మకి ఫలితాన్ని ఇవ్వగలిగే స్థోమత లేదు. కేవలం సృజనాత్మకతకే, సంకల్ప శక్తికే, హృదయేశు జనార్దనుడిగా భాసిల్లుతున్న మహాశివుడికి మాత్రమే ఫలితాన్ని ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్నదని నమ్మగలిగే ఓ మార్గదర్శి ఆధ్యాత్మికవాది. మరొకసారి చెప్తున్నా, కర్మేంద్రియాలు విల్ సిట్ అండ్ కర్మేంద్రియాల కదలికల్లోంచి పుట్టుకొచ్చే కర్మకే ఫలితాన్ని ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్నదని నమ్ముతున్న సమాజంలో అంతర్భాగంగా జీవిస్తూ కర్మకి ఫలితాన్ని ఇవ్వగలిగే సామర్థ్యం లేదు, స్థోమత లేదు. కేవలం సృజనాత్మకతకే, కేవలం సంకల్పానికే ఫలితాన్ని ఇవ్వగలిగే స్థోమత ఉన్నదని సవినయంగా, సగౌరవంగా ప్రకటించగలిగే ఒక ధీశాలి ఆధ్యాత్మికవాది. నమ్మబుద్ధి కావట్లేదా? అయితే రమణ మహర్షి ఏం చెప్పారో గుర్తుందా? కర్మన్నిటికైనా విలువైందా?
కర్త యొక్క ఆజ్ఞ మీద ఫలితం ఆధారపడి ఉంటుంది. కర్మ చైతన్యహీనమైనది. మరి రమణ మహర్షి దీశాలను ఒప్పుకుంటారా? ఆధ్యాత్మికవాదాన్ని ఒప్పుకుంటారా? కర్త యొక్క ఆజ్ఞ అంటే సంకల్ప శక్తి, సృజనాత్మక శక్తికి మాత్రమే ఫలితాన్ని ఇవ్వగలిగే స్థోమత ఉన్నది. సో అశాశ్వతమైన శరీరంలో ఉంటాడు, తాను శాశ్వతమైన వాడని ప్రకటించుకుంటాడు. తర్వాత అతి సాధారణమైన మానవ మాత్రుడిలా ఉంటాడు, కానీ నేను అసాధారణమైన దేవదేవుడని ప్రకటించుకుంటాడు. కర్మేంద్రియాల కదలికల్లోంచి పుట్టుకొచ్చే కర్మకి ఫలితాన్ని ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్నదని నమ్ముతున్న సమాజంలో అంతర్భాగంగా జీవిస్తాడు, కానీ కర్మకు ఫలితాన్ని ఇవ్వగలిగే సామర్థ్యం స్తోమత లేదని గుర్తెరగగలుగుతాడు. అంతేకాదు, ఈ శరీరంలో అంతర్భాగంగా జీవిస్తాడు, ఈ పదార్థ నిర్మిత శరీరంలో అంతర్భాగంగా జీవిస్తాడు, ఈ భౌతికమైన శరీరంలో అంతర్భాగంగా జీవిస్తాడు, భౌతికమైన శరీరంలో జీవిస్తాడు. కానీ సవినయంగా సగౌరవంగా ప్రకటించుకుంటాడు, నేను ఈ శరీరాన్ని కాదు ఆత్మ చైతన్యాన్ని అని ప్రకటించుకోగలిగే ప్రాజ్ఞుడు, ఓ పండిత ప్రకాండుడు. దేహంలో అంతర్భాగంగా జీవిస్తాడు, దేహమే తానన్నట్లుగా, తానే దేహం అన్నట్లుగా జీవిస్తాడు. బయటవాడు ఎవడైనా చూస్తే తన్ని తాను దేహంగానే భావిస్తున్నాడేమో అని జీవిస్తాడు, అన్నట్లుగా జీవిస్తాడు. కానీ అతడు అంతరంగంలో ఎట్టి పరిస్థితుల్లో నేను ఈ దేహాన్ని కానే కాదు, నేను ఈ దేహాన్ని సృష్టించిన సృష్టికర్తని, దేహానికి ప్రాణాన్ని ప్రసాదించిన ప్రసార ప్రదాతని, దేహాన్ని నా ఆధ్యాత్మిక అభివ్యక్తీకరణ కోసం కేవలం ఒక వాహన చందంగా వినియోగించుకుంటున్న వాడినే అని, నేను ఆత్మ చైతన్యాన్నే దేహాన్ని కాదని దేహం ద్వారా ప్రకటించగలిగే ధీశాలి ఆధ్యాత్మికవాది. ఇంకా భగవద్గీత పరిభాషలో చెప్పాలంటే, క్షేత్రంలో ఉంటూ కూడా నేను ఈ క్షేత్రాన్ని కాదు, క్షేత్రం యొక్క జ్ఞానాన్ని కలిగిన క్షేత్రజ్ఞుడిని అని ప్రకటించుకోగలిగే ధీశాలి ఆధ్యాత్మికవాది. ఆధ్యాత్మికవాది యొక్క భావుకత, అంతరంగం కన్నా మించిన సౌందర్యం విశ్వంలో ఒకటి ఉండదు. అందం కోసం అన్వేషిస్తూ ఉంటాం, అద్భుతాల కోసం అన్వేషిస్తూ ఉంటాం, మాహాత్యాల కోసం అన్వేషిస్తూ ఉంటాం. కానీ ఒక ఆధ్యాత్మికవాది అంతరంగం వర్ణనాతీతం, అమృతోపానం, రసరమ్యంగా ఉంటుంది. అందుకే ఆధ్యాత్మికవాది అంతరంగం అంబరాంతరంగం, అనంతాంతరంగం, అద్వైతాంతరంగం. ఇక ఆధ్యాత్మికవాది కర్మేంద్రియాల కదలికల్లోంచి పుట్టుకొచ్చే కర్మే సర్వస్వం అని నమ్మబలుగుతున్న ఈ సమాజంలో అంతర్భాగంగా జీవిస్తూ కర్మకు ఫలితాన్ని ఇవ్వగలిగే స్తోమత లేదు, సంకల్పానికి మాత్రమే ఫలితాన్ని ఇవ్వగలిగే స్తోమత ఉందని ప్రకటిస్తాడు. పదార్థ నిర్మిత శరీరంలో ఉంటాడు, తాను ఆత్మ చైతన్యాన్ని ప్రకటించుకుంటాడు. తర్వాత ఎటు చూసినా మరణ మృదంగాల మధ్యలో అంతర్భాగంగా జీవిస్తూ, మరణం నాకెప్పుడు వర్తించదు, కనీసం నేను ఇప్పటిదాకా ఒక్కసారి కూడా మరణించిన దాఖలాలే లేవని సవినయంగా సగౌరవంగా సభక్తికంగా ప్రకటించుకోగలిగే ఓ వినయశీలి, ఓ పండిత ప్రకాండుడు ఆధ్యాత్మికవాది. అందుకనే అతడు గర్వరేఖా సమన్వితుడు. మరణశయ్య మీద ఉంటూ, మృత్యువుతో పోరాడుతూ, ఆఖరి శ్వాస, తుది శ్వాసని శ్వాసిస్తూ, మీసం మీద చెయ్యేసుకుని జడ తిప్పుతూ నేను అమరుడినే అని ప్రకటించుకోగలిగే సుధీరుడు, అమరుడు ఆధ్యాత్మికవాది. ఈ దృశ్యమాన జగత్తులో అంతర్భాగంగా జీవిస్తాడు. ఈ దృశ్యమాన జగత్తులో, ఈ ఇంద్రియ రూప జగత్తులో, అంటే ఇంద్రియాలతో ధృవీకరించబడే ఈ ఇంద్రియ రూప జగత్తులో అంతర్భాగంగా జీవిస్తాడు. దృశ్యమాన జగత్తులో అంతర్భాగంగా జీవిస్తాడు. ఈ భౌతికమైన పదార్థ రూప జగత్తే సర్వస్వం అన్నట్లుగా జీవిస్తాడు. కానీ మీసం మీద చెయ్యేసి తొడగొట్టి ఈ పదార్థ రూప జగత్తుకి అస్తిత్వమే లేదని ప్రకటించగలిగే ధీశాలి ఆధ్యాత్మికవాది. ఈ పదార్థ రూప జగత్తులో అంతర్భాగంగానే జీవిస్తాడు. ఇక్కడ లౌకికమైన స్థూల ధర్మాలు అన్నిటికీ లోబడే జీవిస్తాడు.
లౌకిక మర్యాదలన్నింటినీ పాటిస్తాడు. లౌకిక మర్యాదలు అంటే దేహానికి కావాల్సిన ఆరోగ్యాన్ని, దేహాన్ని శుభ్రంగా ఉంచుకోవటానికి కావాల్సినవన్నీ, దేహ పరిరక్షణకి చేయాల్సినవన్నీ చేసుకుంటుంటాడు. లౌకికమైన మర్యాదల్ని పాటిస్తాడు, పదార్థరూప జగత్తులో అంతర్భాగంగా జీవిస్తాడు. కానీ తొడగొడతాడు, మీసం మీద చెయ్యేస్తాడు, జడ తిప్పుతాడు. ఏమంటాడు? పదార్థరూప జగత్తుకి అస్తిత్వమే లేదు, ఇది ప్రతిబింబాత్మకమైనది, ఇట్ డజంట్ ఎగ్జిస్ట్ ఎట్ ఆల్, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అని ప్రకటించగలరు. ఎంతటి దీశాలి, ఎంతటి పండిత ప్రకాండుడు, ఎంతటి ప్రాజ్ఞుడు! పదార్థరూప జగత్తులో అంతర్భాగంగా జీవిస్తూ పదార్థరూప జగత్తుకే అస్తిత్వం లేదని ప్రకటించడం ఏంటి? దేహంలో అంతర్భాగంగా జీవిస్తూ తాను దేహాన్ని కాదు ఆత్మ చైతన్యాన్ని ప్రకటించడం ఏంటి? మరణశయ్య మీద తుది శ్వాసని శ్వాసిస్తూ మరణానికి అస్తిత్వమే లేదు, ఇప్పటిదాకా నేను ఎప్పుడు మరణించిన దాఖలా లేవని చెప్పడం ఏంటి? అశాశ్వతమైన ఈ శరీరంలో ఉంటూ తాను శాశ్వతమైన వాడని ప్రకటించడం ఏంటి? పదార్థరూప జగత్తులో సర్వులు సర్వస్వము దైవం కోసం బాహ్యంలో అన్వేషిస్తూ ఉంటే ఆ దేవదేవుణ్ణి, దైవాన్ని స్వయంగా నేనని సవినయంగా సగౌరవంగా ప్రకటించడం ఏంటి? అతడి అంతరంగంలో అన్యసీమలో ఉంటూ అనన్యమైన భావుకతను ప్రకటించగలిగే ధీశాలి ఆధ్యాత్మికవాది. అన్యసీమలో ఉంటూ అనన్య భావుకతను అభివ్యక్తీకరించగలిగే ధీశాలి ఆధ్యాత్మికవాది. అంటే అన్యసీమ, అనన్య భావుకత, వీటిని లఘుపరిచయం చేస్తున్నా. అన్యసీమ, అనన్య, దట్ ఈస్ రాంగ్, బ్యాడ్ కావాలి. అన్యసీమ, అనన్య భావుకత. అన్యసీమ అంటే ఏంటి? నేను ఈ ఆపాదమస్తకానికే పరిమితం అయిపోయా. ఐఎమ్ లిమిటెడ్ టు దిస్ టాప్ టు టో. యు ఆర్ డిఫరెంట్, ఐఎమ్ డిఫరెంట్. అది అన్య పరిమితం. కానీ అన్యసీమలో ఉంటూ అనన్యమైన భావుకతని, అన్యక్షేత్రములు ఎందున్న క్షేత్రజ్ఞుడిని నేనే, సర్వము ఈ స్వయంలో అంతర్భాగంగానే కొనసాగుతుందని ప్రకటించుకోగలిగే ధీశాలి ప్రాజ్ఞుడు ఆధ్యాత్మికవాది. ఎంతటి అద్భుతం! అతడు తనని తాను దర్శించిన మహనీయుడు. విజ్ఞాన శాస్త్రం పదార్థరూప జగత్తుని, పదార్థరూప జగత్తు యొక్క స్థూల ధర్మాలని, ఆ గ్రహాలు వాటి కక్షల్లో అవి పరిభ్రమించి చేసే అద్భుతమైన పర్యవసానాన్ని, వీటన్నిటినీ విజ్ఞాన శాస్త్రం ఆవిష్కరిస్తే, విజ్ఞాన శాస్త్రాన్ని అనుభూతి చెందుతూ, అనుభవిస్తూ, గౌరవిస్తూ, విజ్ఞాన శాస్త్రం యొక్క ఆవిష్కరణల్ని గౌరవిస్తూ, అనుభవిస్తూ, అనుభూతి చెందుతూ, కానీ ఓ విజ్ఞాన శాస్త్రవేత్త, నాయనా, నువ్వు అన్నిటినీ ఆవిష్కరించావు, నిన్ను నువ్వు ఆవిష్కరించుకోగలిగావా? నీవెవరో నువ్వు అర్థం చేసుకోగలిగావా? ఓ అంతర్ముఖీనమైన దృక్పథాన్ని సమపార్జించుకున్నావా అని అంతరంగం నుండి అంతరిక్షం దాకా అనుసంధానం చేయగలిగే ఒక అనుసంధానకర్త ఆధ్యాత్మికవాది. అంతరంగాన్ని అంతరిక్షంతో అనుసంధానం చేయగలిగే ఒక ధీశాలి, ఓ మహాప్రాజ్ఞుడు, ప్రజ్ఞకి ప్రమాణభూతం ఆధ్యాత్మికవాది. అతడు గర్వరేఖా సమన్వితుడు, అగణిత మేధో సంపన్నుడు. కాబట్టి ఆధ్యాత్మికవాది అంటే సర్వస్వాన్ని త్యజించి ఓ నిర్మానుష్య ప్రాంతంలో జీవించే ఒక పిరికి పంద కాదని అందరిలా ఉంటాడు. కానీ ఇంకా మరింత వివరంగా నా భావుకత చెప్పాలంటే, ఆధ్యాత్మికవాదంటే లోపలున్న ఆయన కోసం లోకాన్ని వదులుకోడు, లోకం కోసం లోపలున్నాయని వదులుకోడు, లోపలున్నాయని అనుభవం చెందుతాడు, అనుభూతి చెందుతాడు, లోకాన్ని అనుభవిస్తాడు, అనుభూతి చెందుతాడు. అతడు సవ్యసాచి, అసలైన సవ్యసాచి. నా ఉద్దేశంలో సవ్యసాచి అంటే 2 చేతులతో బాణాలు వేస్తాడు. అదే బ్యాడ్ హ్యాబిట్, చిన్నప్పటి నుంచి అలవాటు. 2 చేతులతో బాణాలు వేస్తే 3 చేతులతో వేస్తాడు. సవ్యసాచి అంటే నా ఉద్దేశంలో ఒక ఆధ్యాత్మికవాదిగా 2 చేతులతో బాణాలు వేస్తాడు, కాలుతో అన్నం తింటాడు. అవన్నీ నేనైతే సవ్యసాచి అన్న ఒక అద్భుతమైన పదానికి భౌతికాన్ని అనుభవిస్తాడు,
భౌతికం కోసం ఆధ్యాత్మికతను వదులుకోడు, ఆధ్యాత్మికత కోసం భౌతికాన్ని వదులుకోడు, రెండిటిని రసరమ్యంగా అనుభూతి చెందగలిగే ఓ ధీశాలి. అంటే వాట్ ఐ మీన్ టు టెల్ యూ ఈజ్ స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ సాక్రిఫైస్, స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ సఫరింగ్, స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ సారో, స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ సప్రెషన్. వాట్ ఐ మీన్ టు టెల్ యూ ఈజ్ spirituality is not suppression, spirituality is not sacrifice, spirituality is not sorrow, spirituality is something grander. Spirituality cannot be misunderstood as a sorrow, as a misery. It is not a misery. It is accomplishing the mystical thing in this universe. ఇందాక నేను చెప్పినట్లుగా విజ్ఞాన శాస్త్రవేత్త మహాసూర్యుడి యొక్క స్థూల ధర్మాలు, గ్రహాల యొక్క స్థూల ధర్మాలు, గ్రహం యొక్క పరిభ్రమించే కక్షల్లో అవి చేసే అద్భుతాల యొక్క స్థూల ధర్మాలు చెప్తారు. కానీ ఆ గ్రహం యొక్క మాతృక అది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది, ఆ మహాసూర్యుడు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడు, ఆ మూలాలని ఆవిష్కరించగలిగే మహనీయుడు ఆధ్యాత్మికవాది. విజ్ఞాన శాస్త్రం తక్కువ, ఆధ్యాత్మిక శాస్త్రం ఎక్కువ అంటే అసలు ఎక్కువ తక్కువ అన్న పోలికల్లోకి వెళ్తున్నా ఉంటేనే ఇంకా అతడికి సర్వస్వాన్ని ఆనందించగలిగే ఒక సమత్వ బుద్ధి ఉపయోగం లేనట్టు అతడికి. ఏది ఎక్కువ ఏది తక్కువ అని నేను చెప్పను, కానీ ఒకటే నేను చెప్తా, విజ్ఞాన శాస్త్రమే సర్వస్వం అని ఆధ్యాత్మిక శాస్త్రాన్ని చులకన చేసేవారికి నేను చెప్పేది ఒక్కటే. నేను విజ్ఞాన శాస్త్రానికి ఎప్పుడు గౌరవం ఇస్తాను. విజ్ఞాన శాస్త్రం ఉంది కాబట్టే, విజ్ఞాన శాస్త్రం ఆవిష్కరించింది కాబట్టి ఇవాళ ఆన్లైన్లో ఇంతటి అద్భుతమైన ప్రవచనాలను మనం ప్రవచించగలుగుతున్నాం. తింటున్న దాంట్లో ఉమ్మేసుకునే రకాన్ని నేను కాదు. లబ్ధి పొందుతూ కూడా దాన్ని విమర్శించేంత మూర్ఖుణ్ణి కాదు. విజ్ఞాన శాస్త్రానికి, విజ్ఞాన శాస్త్రవేత్తల ఆవిష్కరణలకి ఎప్పుడు రుణపడి ఉంటాం, ఎప్పుడు మనం మరింత గౌరవిస్తూనే ఉంటాం. కానీ విజ్ఞాన శాస్త్రమే సర్వస్వం అని ఆధ్యాత్మిక శాస్త్రాన్ని చులకన చేసేవారిని నేను ఈ సభా వేదిక ద్వారా ఒకే ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నా. ఇప్పుడు విజ్ఞాన శాస్త్రం ఆవిష్కరించినవన్నీ విజ్ఞాన శాస్త్రం ఆవిష్కరించిన తర్వాత అస్తిత్వంలోకి వచ్చాయా, లేకపోతే ఎప్పటి నుంచో అస్తిత్వంలో కొనసాగుతుంటే ఎప్పటికో విజ్ఞాన శాస్త్రం ఆవిష్కరించగలిగిందా? ఇప్పుడు విజ్ఞాన శాస్త్రం ఆవిష్కరించిన ఆవిష్కరణలన్నీ ఎప్పటి నుంచో అస్తిత్వంలో కొనసాగుతుంటే ఎప్పటికో విజ్ఞాన శాస్త్రవేత్తలు వాటి యొక్క సామర్థ్యాన్ని ఆవిష్కరించారు. అంటే విజ్ఞాన శాస్త్రవేత్త ఆవిష్కరించకముందు నుంచి కొన్ని యుగాలుగా అవి అస్తిత్వంలో ఉన్నాయి, కానీ కొత్తగా ఇవాళ విజ్ఞాన శాస్త్రవేత్త ఆవిష్కరించాడు. అంతేనా? మరి ఇంకా విజ్ఞాన శాస్త్రవేత్త ఆవిష్కరించినవి అనేకమైనవి అస్తిత్వంలో ఉండటానికి అవకాశం ఉందా లేదా? ఖచ్చితంగా అవకాశం ఉంది కదా, ఖచ్చితంగా అవకాశం ఉంది. కాబట్టి విజ్ఞాన శాస్త్రవేత్త ఆవిష్కరించిన వాటిని నేను అంగీకరిస్తా, ఆత్మ చైతన్యం యొక్క అస్తిత్వాన్ని నేను అంగీకరించను, సృజనాత్మక శాస్త్రాన్ని నేను అంగీకరించను అంటే అది పొరపాటే. ఎందుకంటే విజ్ఞాన శాస్త్రవేత్త ఆవిష్కరించనివి కూడా అస్తిత్వంలో ఉంటాయి. అస్తిత్వంలో ఉన్న వాటినే అతడు ఆవిష్కరించాడు. విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరించినవి మాత్రమే అస్తిత్వంలో ఉన్నవి అని అనుకుంటే అతడు పొరపాటు పడినట్ట లేదా? పొరపాటు పడినట్టు. ఎందుకంటే ఇవాళ విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరించినవన్నీ, ఇవాళ విజ్ఞాన శాస్త్రవేత్త ఆవిష్కరించినవన్నీ ఎప్పటి నుంచో అస్తిత్వంలో ఉంటే ఎప్పటికో విజ్ఞాన శాస్త్రవేత్త వాటిని ఆవిష్కరించడంలో కృతార్థుడయ్యాడు, సఫలీకృతమయ్యాడు. అతనికి మనం శుభాభినందనలు తెలియజేద్దాం. కానీ విజ్ఞాన శాస్త్రవేత్త ఆవిష్కరించినవే అస్తిత్వంలో ఉన్నాయా? ఖచ్చితంగా విజ్ఞాన శాస్త్రవేత్తలు అందరూ ఒప్పుకుంటారు, ఇంకా మేము ఆవిష్కరించనివి ఎన్నో అంశాలు అస్తిత్వంలో ఉండటానికి అవకాశం ఉన్నాయి. అలా విజ్ఞాన శాస్త్ర పరిధులకి మరింత ముందుగా పరిగెత్తగలిగేది ఆధ్యాత్మిక శాస్త్రం. ఆత్మ చైతన్యం యొక్క అస్తిత్వాన్ని ఎలా రుజువు చేయగలుగుతాం చెప్పండి? ఏ ఆత్మ చైతన్యం అస్తిత్వంలో కొనసాగుతుండటం వలన ఇంద్రియాలు అస్తిత్వంలో కొనసాగుతున్నాయి. ఇంద్రియాలు భౌతికాన్ని అనుభూతి చెందుతున్నాయంటే ఎవరు ఉండటం వలన? ఆత్మ చైతన్యం ఉంటే తప్ప ఇంద్రియాలకి సామర్థ్యం లేదు. కానీ ఆ ఇంద్రియాల సామర్థ్యం ఎంత పరిమితమైందంటే ఆ ఇంద్రియాలు ఆత్మ చైతన్యం యొక్క సామర్థ్యాన్ని రుజువు చేయలేవు. ఆత్మ ఉంటే తప్పితే కళ్ళు చూడలేవు, కళ్ళు ఆత్మని చూడలేవు. సింపుల్గా చెప్పాలంటే ఆత్మ ఉంటే తప్పితే కళ్ళు చూడలేవు, కానీ కళ్ళు ఆత్మని చూడలేవు.
చెవులుంటే తప్ప చెవులు శ్రవణం ఆత్మ ఉంటే తప్ప శ్రవణేంద్రియం శ్రవణం చేయలేదు, కానీ శ్రవణేంద్రియాలు ఆత్మని శ్రవణం చేయలేదు. ఆత్మ చైతన్యం ఉంటే తప్ప మనస్సు యోచించలేదు, కానీ మనస్సు ఆత్మని యోచించలేదు. అది ఆత్మ చైతన్యం ఇంద్రియాతీతమైనది. అందుకే ఇంద్రియ రూప జగత్తులో ఉంటూ ఇంద్రియాతీతమైన జ్ఞానాన్ని ఆహ్వానించగలిగే దిట్ట ఆధ్యాత్మికవాది. కాలమనే సంఖ్యలలో, కాలమనే పరిమితాలలో, కాలమనే కొలమాలలో అంతర్భాగంగా జీవిస్తూ కాలాతీతమైన యోచనలు యోచించగలిగే మహనీయుడు, ధీశాలి ఆధ్యాత్మికవాది. ఏమని వర్ణించాలి చెప్పండి ఆధ్యాత్మికవాది మహత్యాన్ని? ఏంటి, కాలానికి లోబడి ఉన్న ప్రపంచంలో అంతర్భాగంగా జీవిస్తాడా? కాలాల పరిమితాల సంఖ్యలో ఉన్నట్టుగా నటిస్తాడా? కానీ తన అంతరంగంలో కాలపు ఛాయల్ని కూడా దగ్గరికి కూడా రానియకుండా కాలాతీతమైన స్థితిలో జీవిస్తాడా? కాలం అనే కొలమానానికి అతీతంగా జీవిస్తాడా? అతడు శాశ్వత యవ్వనంలో ఉంటాడా? కాలాతీతమైన స్థితిలో ఉంటాడా? అమరత్వం, శాశ్వత యవ్వనం, అజరా అమరం. జరా అంటే వృద్ధాప్యం, అజరా అంటే వృద్ధాప్యం లేకపోవటం, అంటే శాశ్వత యవ్వనం, అంటే ఎటర్నల్ యూత్ఫుల్నెస్. అమరత్వం అంటే ఇమ్మోర్టాలిటీ. అజరా అమరా నా సహజత్వంను ప్రకటించగలుగుతాడా? దేహంలో ఉంటూ విశ్వవ్యాప్తమై అలరాడుతున్నానని ప్రకటించగలుగుతాడా? ఏమని 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 వర్ణించనయా ఆధ్యాత్మికవాది యొక్క అంతరంగం? అద్భుతం, మహాద్భుతం, మహాద్భుతం. అందుకే వాటి రోజున ఈ శీర్షిక ఓ ఆధ్యాత్మికవాది అంతరంగం, ఓ ఆధ్యాత్మికవాది మాహాత్యం అని మనం ఈ సంచిక యొక్క శీర్షికని మనం అలా అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే మీ అందరి చేత అద్వితీయమైన అద్వైత సౌరభాలని ఆఘ్రాణింపచేస్తానని ప్రమాణం చేశాను. పర్వాలేదా? మీ అందరి చేత అద్వితీయమైన అద్వైత సౌరభాలను ఆఘ్రాణింపచేస్తానని ప్రమాణం చేశాను. ప్రత్యక్షంగా నన్ను కలవకపోయినా విద్యనంతా మీ హస్తగతం చేసి తీరుతానని ప్రమాణం చేశాను. అవును, భయానికి సమాధి చేద్దాం, జ్ఞానానికి యుగ ఆది, నవ్య యుగానికి ఆది పలుకుతాం. సనాతన సాంప్రదాయం అంటే చాదస్తాల పుట్ట కాదని, చైతన్య సీమని సవినయంగా సగౌరవంగా ప్రకటిద్దాం. అనేక మంది ఆధ్యాత్మికవాదులు తమ జన్మల్ని, జీవితాన్ని పణంగా పెట్టి ఈ పదార్థ రూప జగత్తులో, ఈ ద్వైత చాదస్తాలలో అద్వైత బావుటాన్ని ఆవిష్కరించడానికి ప్రాణాలని సైతం పణంగా పెట్టి ఉద్యమ స్ఫూర్తితో, సమర స్ఫూర్తితో ముందుకు ఉరికారే. ఆ మహనీయులందరికీ నమస్కరించుకుందాం. ఆ మహనీయులు ఉపదేశించిన ఉపదేశామృతంలోని అంతరార్థాన్ని ఆవిష్కరించుకుందాం. అంతర్ముఖీనమైన దృక్పథాన్ని సముపార్జించుకుందాం. అంతరంగాన్ని అద్భుతమైన అంతరంగాన్ని, అద్భుతమైన ప్రపంచాన్ని శాసించగలిగే ఓ శాసనకర్తగా తీర్చిదిద్దుకుందాం. అంతరంగాన్ని అంతరిక్షంతో అనుసంధానం చేసేంత అద్భుతంగా మనల్ని మనం ఉద్ధరించుకుందాం. నన్ను విశ్వసించండి, నన్ను విశ్వసించండి. మిమ్మల్ని ఎప్పుడు మీరు తక్కువగా అంచనా వేసుకోవద్దు. జన్మలో, జీవితంలో జరుగుతున్న సంఘటనలు మీకు అనుకూలంగా జరగనంత మాత్రాన, మీకు ప్రతికూలంగా జరుగుతున్నంత మాత్రాన, మీ ఆరోగ్యం అనారోగ్యంగా మారినంత మాత్రాన, మీ ప్రకర్షని, మీ ప్రతిభని సమాజం గుర్తించలేకపోయినంత మాత్రాన, మీ ప్రేమని, వాత్సల్యాన్ని మీ కుటుంబ సభ్యులు, మీరు ప్రేమిస్తున్న వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయినంత మాత్రాన, వీటన్నిటిని పరిగణించి మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువగా, తప్పుగా చేసుకోవద్దు. అలా అనుకున్నప్పుడల్లా మీరు 2వ అధ్యాయం 12వ శ్లోకం గుర్తు తెచ్చుకోండి. నీవు కానీ, నేను కానీ, ఈ రాజులు కానీ ఉండని కాలమే లేదు, ఇక ఉండమని మాటే లేదు. అంటే మీరు ఎంత శాశ్వతమైన వాళ్ళో గుర్తు తెచ్చుకోండి. ఆ శాశ్వతత్వంలో ఎన్ని జన్మలు తీసుకున్నారో గుర్తు తెచ్చుకోండి. ఆ జన్మలలో ఎన్ని ఘటనలు ఘటించుంటాయో గుర్తు తెచ్చుకోండి. ఆ అనేక జన్మల ఘటనలన్నిటినీ ఒక పట్టికగా మార్చుకుంటే ఆ ఘటనల గ్రంథంలో ఈ ఘటన ఒక పుట కాదు, ఒక వాక్యం కాదు, ఒక అక్షరతుల్యమే అనేది అర్థం చేసుకోండి. ఎప్పుడు మీరు పిరికితనానికి లోనవద్దు. పిరికితనానికి లోనయ్యే బదులు పిడికిలు బిగించి ప్రకటించండి. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ఆయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. ఒక చెంపన పిరికితనం ఉంది, ఇంకో చెంపన పిడికిలు బిగించగలిగే
దిట్టాగా ఎదుర్కొనే దమ్ముంది. మీ ఇష్టం, ఎప్పుడు నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఏది ఎలా ఉన్నా అన్నీ అలాగే ఉన్నా నేను ఆనందంగానే ఉండానని ప్రకటించుకోగలిగే ఆనంద కులం వాడొకడు, ఏది ఎలా ఉన్నా అన్నీ అలాగే ఉన్నా నా జీవితం దిక్కుమాలిన జీవితమే, నేను ఎప్పుడు ఏడుస్తానే ఉంటానని ఏడంతస్తుల మేడొచ్చినా ఏడు పాపలేవిడాడికి. ఏ కులంలో ఉంటారో ఎప్పుడు ఎంపిక మీ ఇష్టం, ఎప్పుడు ఎంపిక మీ ఇష్టం. 23 రోజులుగా నేను మీకు ఉపదేశించిన ఉపదేశామృతంలో అత్యంత ముఖ్యమైన సారభూతమైన అంశం, యుగాల తరబడి జన్మలుగా ఏ దైవం కోసం మీరు బాహ్యంలో అన్వేషిస్తూనే ఉన్నారో, ఏ దేవదేవుడి దివ్యమంగళ స్వరూపం దర్శిస్తే చాలు ఈ జన్మ చరితార్థమైపోతుందని మురిసిపోతున్నారు. మీరు ఊహించుకున్నట్లుగా దైవం మీకు అన్యంగా బాహ్యంలో ఏ శిఖరాగ్ర భాగాన్నో ఏ సముద్ర గర్భంలోనో కొలువై లేనేలేరు. సాక్షాత్తు ఆ దైవం స్వయంగా మీరే మీరే మీరే. మరి దానికి నామాంతరం చేయాలంటే అది అద్వితీయమైన అద్వైత సిద్ధాంతం. అది నేను ఆవిష్కరించాల. వేదాలు, ఉపనిషత్తులు, ఉద్గ్రంథాలు, జయగ్రంథాలు ఆవిష్కరించిన ఆవిష్కరణలు అవి. అనేక మంది మహర్షులు, గురుపుంగువులు, గురువరేణ్యులు తమ జన్మల్ని, జీవితాల్ని పణంగా పెట్టి ఉపదేశించిన ఉపదేశామృతం అది. దానికి శీర్షిక కావాలంటే అది అద్వితీయమైన అద్వైత శాస్త్రం. అందుకే మనమందరం ఒక్కటవుదాం, అద్వైతానికే పట్టాభిషేకం అని ప్రకటిద్దాం. అద్వితీయమైన అద్వైత శాస్త్రాన్ని మరోసారి ఈ భూతలంలో ఆవిష్కరించే యత్నాన్ని కొనసాగిద్దాం. మరి దానికి ఇంకో శీర్షిక కూడా నేను మీకు ప్రకటించా. జీవ బ్రహ్మైక్య విచారణ, జీవేశ్వర అభేద దర్శనం, అంతరాదిత్య విద్య. మీరు నేర్చుకునేది చిన్న విద్య అనుకుంటున్నారా? చులకన చేస్తున్నారా? కొన్ని వందల వేల ప్రవచనకర్తల్లో ఈ ప్రవచనం కూడా ఒక ప్రవచనమే అనుకుంటున్నారా? ఇది మీకు మానవత్వంలో రుగ్మతల్ని దూరం చేసి సరిపెట్టుకునే ఒక పరిమితమైన శాస్త్రం అనుకుంటున్నారా? మానవత్వం అనే రుగ్మతని శాశ్వతంగా దూరం చేయగలిగే అపరిమితమైన విద్య ఇది. చేయవచ్చు. మరి ఈ ఇన్వకేషన్తో, ఈ పరిచయ వాక్యాలతో మరి సారభూతమైన అంశాలని అర్థం చేసుకునే ప్రయత్నాన్ని కొనసాగిద్దాం. మీరే దేవుడు అని తెలియచెప్పినప్పుడు మీ అంతరంగంలో ఎన్నో సంక్లిష్టతలు వస్తాయి, ఎన్నో సంక్షోభాలు వస్తాయి. ఆ సంక్షోభాలు అన్నిటినీ నేను అర్థం చేసుకుని వాటిలో అనేక సంక్లిష్టతల్ని, అనేక సంక్షోభాలని నివారించడానికి దోహదపడే శాస్త్ర ప్రమాణాలని మీ ముందుంచాను. నేను చేసింది ఇప్పటిదాకా నేను ఉపదేశించినది శాస్త్రసమ్మతమే, సశాస్త్రీయమే అని తెలియచెప్పడానికి దోహదపడే శాస్త్ర ప్రమాణాలు. తర్వాత ఈ జ్ఞానం అర్థం చేసుకుంటున్నప్పుడు మీలోంచి పుట్టుకొచ్చే సందేహాలు, సంక్లిష్టతల్ని క్షాళన చేసుకుని చేయటానికి దోహదపడే అద్భుతమైన జ్ఞానం. ఇలా సాగింది మన ప్రయాణం. మరి ఇవాళ అంత అద్భుతమైన ఆత్మ చైతన్యానికి దేహాన్ని ధరించాల్సిన అవసరం ఏమిటి, అగత్యం ఏమిటి? ఇవాళ ఈ తరగతి గదిలో, మామూలు తరగతి గదా, తరగని సంపదల్ని అందించగలిగే ఈ తరగతి గదిలో, తరగని సంపదల్ని అందించగలిగే ఈ తరగతి గదిలో ఇవాటి రోజు పాఠ్యాంశం అంత అద్భుతమైన మహామహోన్నతమైన ఆత్మ చైతన్యానికి దేహాన్ని ధరించాల్సిన అవసరమేమిటి, అగత్యమేమిటి? వై ద బ్యూటిఫుల్ కాన్షియస్నెస్ కాల్డ్ సోల్ నీడ్స్ ఎ ఫిజికల్ ఎంబాడిమెంట్. వై ద బ్యూటిఫుల్ కాన్షియస్నెస్ కాల్డ్ సోల్ ఆర్ స్పిరిట్ నీడ్స్ ఎ ఫిజికల్ ఎంబాడిమెంట్. అంత మహోన్నతమైన ఆత్మ చైతన్యానికి దేహాన్ని ధరించాల్సిన అవసరమేమిటి, అగత్యమేమిటి?
I appeal to all the aspirants in this juncture. The moment I say the embodiment, you should not remember about 2 legs, 2 hands, 2 eyes, kidneys, liver. Forget about that aspect. ఈ తరుణంలో సాధకులకి నేనేమని వినయపూర్వకంగా విన్నవించుకుంటున్నానంటే, నేను శరీరం అన్నప్పుడు 2 కాళ్ళు, 2 చేతులు, కిడ్నీ, లివరు అది కాదు. ప్రస్తుతానికి ఒక్క క్షణం ఆ యోచనని పక్కన పెట్టండి, ఆ దృక్పథాన్ని పక్కన పెట్టండి. బిట్ బై బిట్ మీ సేవకుడిని, మీ సేవకుడిగా నేర్పుతా. గురువుని కాదు, పండితుడిని కాదు, మీ సేవకుడిని. ప్రతి ముక్క మీకు నేర్పాలన్న నిబద్ధతతో సతమతమైపోతున్నా. మీ దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా నాకున్నదంతా మీకు దారాదత్తం చేయాలన్న ఒక కృత నిశ్చయంతో ప్రయత్నిస్తున్నా. ఓకే, ఎస్, జాగ్రత్తగా వినండి. విశ్వం ఎంత విశాలంగా ఉన్నా, విశ్వంలో అంతర్భాగంగా ఎన్ని క్షేత్రాలు కొనసాగుతున్నా, ఎన్ని తలాలు కొనసాగుతున్నా, అవన్నీ ఖచ్చితంగా 7 ప్రకంపన వేగాల్లో ప్రకంపించాల్సిందే. ఐ రిపీట్ మై డియర్ ఆస్పిరెంట్స్, దిస్ యూనివర్స్ మే బీ అన్లిమిటెడ్. దేర్ మే బీ ఇన్యూమరబుల్ గెలాక్సీస్, దేర్ మే బీ ఇన్యూమరబుల్ ప్లానెట్స్ విచ్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ యూనివర్స్. But this universe, all the planets in this universe, all the integral parts of this universe are bound to vibrate in 7 frequencies. I repeat, my dear aspirants, this universe may be, however, this universe may be unlimited. There may be innumerable galaxies, there may be innumerable planets which are part and parcel of this universe. But all the integral parts of the universe are bound to vibrate in 7 frequencies. ఓ మహనీయమైన సాధకులారా, ఈ విశ్వం ఎంత విశాలంగా ఉన్నా, విశ్వంలో అంతర్భాగంగా ఎన్ని తలాలున్నా, ఎన్ని క్షేత్రాలున్నా, ఎన్ని లోకాలున్నా, అవన్నీ ఖచ్చితంగా 7 ప్రకంపన వేగాల్లో ప్రకంపించాల్సిందే. ఎన్ని ప్రకంపన వేగాలు? 7 ప్రకంపన వేగాలు. సంక్లిష్టంగా ఉందా? ఏం పర్వాలేదు. ఫ్యాన్ ఉంటుందిగా, ఫ్యాన్ ఫ్రీక్వెన్సీ ఉంటుందిగా, స్టెప్పులు ఉంటాయి కదా, 7 స్టెప్స్ ఉన్నాయి. 1లో పెడితే ఒక ఫ్రీక్వెన్సీ, 7లో పెడితే ఇంకో స్పీడ్. ఈజీగా ఉందా? ఎస్, ఫైన్. ఆత్మ చైతన్యానికి కూడా ఒక నిర్దిష్టమైన ప్రకంపన వేగం ఉంది. ప్రకంపన వేగం అంటే కష్టంగా ఉందా? ఒక పని చేద్దాం, మీకు ఈజీగా సరళంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు భూతలంలో వ్యోమగాములు ఉంటారు కదా, యాస్ట్రోనాట్స్. వాళ్ళు ఇతర గ్రహాలకు వెళ్ళినప్పుడు కద్దరు చొక్కా వేసుకుని ఎక్కేస్తారా? స్పేస్ సూట్ వేసుకుంటారు. ఎందుకు? భూతలం యొక్క ప్రకంపన వేగం ఒక రీతిగా ఉంది, వాళ్ళు ఏ గ్రహానికి విచ్చేయాలనుకుంటున్నారో ఆ గ్రహపు ప్రకంపన వేగం ఒక రీతిగా ఉంది. అంటే ప్రకంపన వేగం అనేది అర్థమైందిగా, అదొకటే నాకు కావాలి. ప్రకంపన, ఐ జస్ట్ వాంట్ యూ టు రియలైజ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ మెంట్ బై ద ఫ్రీక్వెన్సీ. ప్రకంపన వేగం, ద వైబ్రేషన్, ద ఫ్రీక్వెన్సీ ఆర్ ది వైబ్రేషన్. ఏం ఐ క్లియర్? భూతలంలో వ్యోమగాములు ఇతర గ్రహాలకు వెళ్ళినప్పుడు కద్దరు చొక్కా వేసుకుని కూర్చోరుగా, స్పేస్ సూట్ వేసుకుని కూర్చుంటారు. దేనికి వేసుకుంటారు ఆ స్పేస్ సూటు? ఇక్కడ భూతలం ప్రకంపిస్తున్న ప్రకంపన వేగాలు వేరు, వాళ్ళు విచ్చేయాలనుకుంటున్న గ్రహంలో అక్కడ ప్రకంపిస్తున్న ప్రకంపన వేగాలు వేరు. ఇంతకన్నా ఈ అంశం మీద మరింత లోతుల్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు, కానీ ప్రకంపన వేగం అన్న అంశం యొక్క లఘుపరిచయం చేయడానికి మాత్రమే ఇప్పుడు నేను ఈ ఉదాహరణను ఉదహరించా. జయస్తు. రైట్. సో ఈ విశ్వం ఎంత విశాలంగా ఉన్నా, విశ్వంలో అంతర్భాగంగా ఎన్ని క్షేత్రాలున్నా, ఎన్ని తలాలున్నా, అవన్నీ ఖచ్చితంగా 7 ప్రకంపన వేగాల్లో ప్రకంపించాల్సిందే. ఇక్కడికి ఒక భాగం అయిపోయింది. ఆత్మ చైతన్యంకి ఒక నిర్దిష్టమైన ప్రకంపన వేగం ఉంటుంది. ద సోల్ ఆర్ దిస్ బ్యూటిఫుల్ కాన్షియస్నెస్ కాల్డ్ స్పిరిట్, ఇట్ వైబ్రేట్స్ ఇన్ ఎ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ. యామ్ ఐ క్లియర్? ఆత్మ చైతన్యం ఓ నిర్దిష్టమైన ప్రకంపన వేగంలో ప్రకంపిస్తుంది అని చెబుతూ దానికి కొనసాగింపుగా నేను ఏమంటున్నానంటే, అయితే 8వ ప్రకంపన వేగం ఆత్మ చైతన్యందా అంటే కాదు.
ఆత్మ చైతన్యం ఒక నిర్దిష్టమైన ప్రకంపన వేగంలో ప్రకంపిస్తుంది. ఆ నిర్దిష్టమైన ప్రకంపన వేగంలో అంతర్భాగంగా ఈ 7 ప్రకంపన వేగాలు ఉంటాయి. ఇది ఎప్పుడప్పుడు అర్థం చేసుకోండి అబ్బా, ఇది ప్రకంపన వేగం. ఐఎమ్ దేర్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్. నేను మీకు చెప్పా నారికేళి పాకంగా ఉన్నదాన్ని కదలీ పాకంగా మలచి ద్రాక్ష పాకంగా కదలీ పాకంగా మీకు అందించే బాధ్యతను నేను తీసుకున్నాను అని నేను చెప్పా. నేను మీకోసం ఉన్నా కదా, దాని పెద్ద కష్టమేం కాదు. మనం ఏం నేర్చుకుంటున్నాం పాఠ్యాంశం ఇవాళ? అంత మహామహోన్నతమైన ఆత్మ చైతన్యానికి దేహాన్ని ధరించాల్సిన అవసరం ఏంటి? వై ఇట్ హ్యాస్ బికమ్ ఎ మ్యాండేటరీ ఫర్ ఎ బ్యూటిఫుల్ సోల్ టు ప్రిఫర్ ఏ ఎంబాడిమెంట్. అది పాఠ్యాంశం. దానికి తొలిగా నేనేం చెప్పాను? విశ్వం ఎంత విశాలంగా ఉన్నా, విశాలమైన విశ్వంలో అంతర్భాగంగా ఎన్ని తలాలున్నా, ఎన్ని క్షేత్రాలున్నా అవన్నీ ఖచ్చితంగా 7 ప్రకంపన వేగాల్లో ప్రకంపించాల్సిందే. ఆత్మ చైతన్యానికి ఒక నిర్దిష్టమైన ప్రకంపన వేగం ఉన్నది. అంటే 8వ ప్రకంపన వేగం కాదు, ఆత్మ చైతన్యం యొక్క ప్రకంపన వేగంలో అంతర్భాగంగానే ఈ 7 ప్రకంపన వేగాలు కొనసాగుతాయి. అంటే ఆత్మ చైతన్యం యొక్క ఫ్రీక్వెన్సీ 7 ప్రకంపన వేగాలు. 7 ప్రకంపన వేగాల్లో ఏ ప్రకంపన వేగంతో కావాలంటే తను ఆ ప్రకంపన వేగంతో అనుసంధానం చేసుకోగలిగే ఒక సామర్థ్యం ఆత్మ చైతన్యం యొక్క విశిష్టత. క్లియరా? ఫైన్. ఆత్మ చైతన్యం ఏ తలానికి విచ్చేయాలనుకుంటుందో ఆ తలానికి భౌతికంగా వెళ్ళటం ఉండదు. ఇది భగవద్గీతలో కూడా మీకు రుజువులు ఇస్తాను నేను. ఆత్మ చైతన్యం ఏ తలానికి విచ్చేయాలనుకుంటుందో ఆ తలానికి భౌతికంగా వెళ్ళటం ఉండదు. ఏమై క్లియర్? ఆత్మ చైతన్యం ఏ తలానికి విచ్చేయాలనుకుంటుందో, ఏ లోకానికి విచ్చేయాలనుకుంటుందో ఆ లోకపు ప్రకంపన వేగాలతో తన ప్రకంపన వేగాన్ని మేళవించుకుంటుంది. I mean to say the beautiful soul, the beautiful spirit literally will not suffer any journey to reach its destination. All the thing it does is it maintains its speed level on par with the speed levels of the planet it wants to visit. It maintains its speed level on par with the frequency of the planet it wants to visit. That's it. ఆత్మ చైతన్యం ఏ తలానికి విచ్చేయాలనుకుంటుందో, ఏ లోకానికి విచ్చేయాలనుకుంటుందో, ఏ గ్రహానికి విచ్చేయాలనుకుంటుందో ఆ గ్రహపు ప్రకంపన వేగాలతో తన ప్రకంపన వేగాన్ని మేళవించుకుంటుంది. అగైన్ ఐ రిపీట్ మై డియర్ ఆస్పిరెంట్స్, ఆల్ ది థింగ్ ద సోల్ డస్ ఈస్, ద స్పిరిట్ డస్ ఈస్, ఇట్ మెయింటైన్స్ ఇట్ స్పీడ్ లెవెల్ ఆన్ పార్ విత్ ది స్పీడ్ లెవెల్ ఆఫ్ ది ప్లానెట్ ఇట్ వాంట్స్ టు విజిట్. తత్క్షణం అక్కడ ప్రత్యక్షమవుతుంది, తత్క్షణం అక్కడ, తత్క్షణం అక్కడ ప్రత్యక్షమవుతుంది. కానీ ఆత్మ చైతన్యం తన సహజ ప్రకంపన వేగాల్లో కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటి కొనసాగింపుగా? ఆత్మ చైతన్యం తన సహజ ప్రకంపన వేగంలో కొనసాగుతూ తాను ఏ క్షేత్రానికి విచ్చేయాలనుకుంటుందో ఆ క్షేత్ర ప్రకంపన వేగంతో తన ప్రకంపన వేగాన్ని మేళవించుకుంటుంది. అంటే ఆత్మ తన సహజత్వాన్ని కోల్పోదు, తన సహజత్వంలో తాను ప్రకంపిస్తూ ఏ క్షేత్రానికి తాను విచ్చేయాలనుకుంటుందో, ఏ తలానికి తాను విచ్చేయాలనుకుంటుందో ఆ తలపు ప్రకంపన వేగాలకి తాను ఎస్. am I clear my dear aspirants? ఆత్మ చైతన్యం తన సహజత్వాన్ని నేను కోల్పోదు. ఆత్మ చైతన్యం తన సహజ ప్రకంపన వేగంలో ప్రకంపిస్తూ తాను ఏ క్షేత్రానికి విచ్చేయాలనుకుంటుందో ఆ క్షేత్ర ప్రకంపన వేగాలతో తాను మేళవించుకుంటుంది. అంటే ఆత్మ చైతన్యాన్ని తన సహజత్వంలో తాను కొనసాగిస్తూ తాను ఏ క్షేత్రానికి విచ్చేయాలనుకుంటుందో ఆ క్షేత్ర ప్రకంపన వేగాలతో మేళవింపు చేయటానికి దోహదపడే ఒక ఉపకరణం, ఒక ఆలంబనం, ఒక పరికరం శరీరం. That magical instrument which allows the soul to enjoy its own frequency and which also enables the soul to maintain its speed level on par with the visiting planet, that beautiful instrument is called as shariram, deham. ఆత్మ చైతన్యాన్ని తన సహజ ప్రకంపన వేగాల్లో ఉంచుతూ
తాను ఏ క్షేత్రానికి విచ్చేయాలనుకుంటుందో ఆ క్షేత్రపు ప్రకంపన వేగాలతో మేళవింపు చేయటానికి దోహదపడే ఒక పరికరం, ఆలంబనం, ఉపకరణం శరీరం. ఎన్ని ప్రకంపన వేగాలు ఉన్నాయి? 7 ఉన్నాయి. అంటే ఎన్ని శరీరాలు ఉన్నాయి? 7 శరీరాలు ఉన్నాయి. వాటినే మన మహర్షులు కాంతి శరీరం, మహాకాంతి శరీరం, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి. మన కారణ శరీరం, మహాకారణ శరీరం, ఇట్లా 7 శరీరాలు ఉన్నాయి. 7 శరీరాలు ఉన్నాయి. సో మనందరికీ ఎన్ని శరీరాలు ఉన్నాయి? 7 శరీరాలు ఉన్నాయి. అందుకే ఆచార్యులు ఏమన్నారు? ఒక శరీరం పడిపోతే వెంటనే ఇంకో శరీరం యాక్టివేట్ అయిపోతుంది అన్నారు. సో మనందరికీ అంతర్లీనంగా, అంతర్నిహితంగా ఎన్ని శరీరాలు ఉన్నాయి? 7 శరీరాలు ఉన్నాయి. ఇంత సంక్లిష్టభూయిష్టమైన అంశాన్ని మన సనాతన సాంప్రదాయంలో చక్కగా వివాహ మహోత్సవం అప్పుడు కూడా గుర్తు చేసుకునేటట్లుగా ఒక్కొక్క శరీరానికి ప్రతీకగా ఒక్కొక్క అడుగు వేస్తాం. 7 శరీరాలకు ప్రతీకగా 7 అడుగులు వేస్తాం. సప్తపదిగా మనందరికీ భారతదేశంలో అనేక ప్రాంతాల్లో సుపరిచయమైన ఒక కార్యక్రమం అది, ఒక ఆచార వ్యవహారం అది. ఒక అమ్మాయి ఏంటంటే, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నానండి, 14 అడుగులు వేస్తానన్నట్ట. అయ్యవారు చెప్పు తెగుద్దు అన్నాడంట. ప్రేమించి పెళ్లి చేసుకున్న, పెద్దలు కుదిర్చిన 7 అడుగులే. ఎందుకు? ఒక్కొక్క శరీరానికి ప్రతీకగా ఒక్కొక్క అడుగు. అంతటి వివాహ మహోత్సవంలో కూడా వారిద్దరూ తమ ఆధ్యాత్మిక స్వస్వరూపాన్ని తెచ్చుకొని కలిసిన సంగమంగా దాన్ని మనం భావించవచ్చు. అందుకే ఆచార్యులు సాంఖ్యశాస్త్రంలో ఓ శరీరం పడిపోతే మరో శరీరం యాక్టివేట్ అవుతుంది. స్థూల శరీరం పడిపోతే సూక్ష్మ శరీరం, కర్మ శరీరం, కారణ శరీరం, కాంతి శరీరం, మహాకాంతి శరీరం, 7 శరీరాలు ఉన్నాయి. సరే, ఇది ఇలా ఉంచితే ఆత్మ చైతన్యం ఈ భౌతికమైన శరీరాన్ని ఎందుకు ధరిస్తూ ఉంది? పదార్థ నిర్మిత శరీరాన్ని ఎందుకు ధరిస్తాం? ఆత్మ చైతన్యం ఈ శరీరాన్ని ధరించే భూతలానికి విచ్చేయదు. ఆత్మ చైతన్యం శరీరం లేకుండా కూడా విచ్చేస్తుంది. ఉదాహరణకి ఈ ప్రాంగణంలో అనేక ఆత్మ చైతన్యాలు ఇప్పుడు ఆవరించి ఉండవచ్చు, తప్పేం లేదు దాంట్లో. కానీ ఆత్మ చైతన్యం తన భావుకతని పదార్థ రూప జగత్తులో అంతర్భాగంగా జీవిస్తున్న వారితో అభివ్యక్తీకరించడానికి, వాళ్ళతో ఒక ట్రాన్సాక్ట్ చేయాలనుకున్నప్పుడే శరీరాన్ని ప్రిఫర్ చేస్తుంది. సో ఆత్మ చైతన్యం శరీరం లేకపోతే ఏమవుతుందండి? ఆత్మ చైతన్యం ప్రకంపన వేగం హయ్యెస్ట్లో ఉంటుంది. పదార్థ రూప జగత్తులో అంతర్భాగంగా దేహదారి యొక్క ప్రకంపన వేగం లోయెస్ట్లో ఉంటుంది. ఎప్పుడైనా ఇంకో బండ గుర్తుపెట్టుకోండి, పదార్థం అంటే ఇట్స్ ది రెప్లికా ఆఫ్ ది లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ. ఐ రిపీట్ మై డియర్ ఆస్పిరెంట్స్, ద మూమెంట్ యూ హియర్ అబౌట్ ద టర్మ్ మ్యాటర్, యూ షుడ్ బి రిమైండెడ్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ ది రెప్లికా ఆఫ్ ది లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ. పదార్థం అనగానే అత్యల్ప ప్రకంపన వేగాలకి ప్రతీకాత్మకంగా నిలిచిన ఒక స్థితి అది. సో పదార్థ నిర్మిత శరీరంలో అంతర్భాగంగా ఒకటి జీవిస్తున్నప్పుడు అతనితో ఒక వ్యవహారాన్ని వ్యవహరించాలని ఆత్మ చైతన్యం అనుకుంటే, శరీరం లేకపోతే ఆత్మ చైతన్యం సర్వోత్కృష్టమైన ప్రకంపన వేగంలో ఉంటుంది. పదార్థ నిర్మిత శరీరంలో ఉన్నవాడు అత్యల్ప ప్రకంపన వేగంలో ఉంటాడు. సో ఆత్మ చైతన్యం పదార్థ నిర్మిత శరీరంతో అంతర్భాగంగా జీవిస్తున్న వాడితో ఒక వ్యవహారంతో వ్యవహరించాలంటే ఖచ్చితంగా తన ప్రకంపన వేగాన్ని సైతం పదార్థ ప్రకంపన వేగాలకి గణనీయంగా తగ్గించుకోవాల్సిందే. తన ప్రకంపన వేగంలో తాను కొనసాగుతూ పదార్థ ప్రకంపన వేగంతో అనుసంధానం అయితే తప్ప వీరితో ఒక వ్యవహారం ఉండదు. ఉదాహరణకి ఒక అమ్మాయిని వాళ్ళ నాన్నగారు, చిన్న పాప, ఒక 7 ఏళ్ల పాపని వాళ్ళ నాన్నగారు స్కూటర్ మీద తీసుకెళ్తున్నారు. ఒకతను హెలికాప్టర్లో వెళ్తున్నాడు. ఆ చిన్న పాపకి చాక్లెట్ ఇద్దాం అనుకున్నాడు, లేదా ఒక పువ్వు పెడదాం అనుకున్నాడు. ఈ హెలికాప్టర్ 10,000 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తూ, ఈ పాప 70 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తూ, వాళ్ళిద్దరికి ట్రాన్సాక్షన్ ఎలా జరుగుతుంది? ఖచ్చితంగా 70 కిలోమీటర్ల రేడియస్కి స్పీడ్ లెవెల్కి తగ్గించుకోవాలి. హెలికాప్టర్ తగ్గించుకుంటే అప్పుడు వీళ్ళిద్దరికి ఒక ట్రాన్సాక్షన్ వస్తుంది కదా. అనేక ఆత్మ చైతన్యాలు ఉండొచ్చండి ఇక్కడ. కానీ ఆత్మ చైతన్యం తన సహజ ప్రకంపన వేగంతో ఉన్నప్పుడు మనం దాన్ని చూడలేం. ఇదే కదా 2వ అధ్యాయంలో మనకి ఆచార్యులు ఖచ్చితంగా 28వ శ్లోకంలో చెప్పారు.
ప్రాణులన్నీ పుట్టక ముందు ఇంద్రియ గోచరం కాదు, మరణాంతరం కూడా అవి అవ్యక్తములే. ఈ జనన మరణ మధ్య కాలమునందు మాత్రమే అవి విదితమవుతున్నవి. అట్టి పరిస్థితుల్లో వాటి కోసం దుఃఖించుట అజ్ఞానం, అవైదికం అని చెప్పబడింది కదా 28వ శ్లోకం. చెప్పబడిందా లేదా? సో ఆత్మ చైతన్యం తన సహజ ప్రకంపన వేగంలో కొనసాగుతూ పదార్థ ప్రకంపన వేగాల్లో అంతర్భాగంగా జీవించాలంటే అప్పటికే అత్యల్ప ప్రకంపన వేగ ప్రకంపనాలకి ప్రతీకాత్మకంగా నిలిచిన పదార్థ నిర్మిత దేహాన్ని ధరించిన వాడితో ఒక వ్యవహారంతో వ్యవహరించాలంటే ఖచ్చితంగా అతడు దేహం అనే ఒక వాహనాన్ని ధరించాలి. దేహం ఏంటి? వాహనం. ఇప్పుడు ఆ వ్యోమగామి ఉదాహరణ మరొకసారి వాడుకుంటున్నా. ఏ రీతిగా అయితే పదార్థ రూప జగత్తులో భూతలంలో అంతర్భాగంగా జీవిస్తున్న ఒక మనిషి ఇతర గ్రహానికి వెళ్ళాలన్నప్పుడు ఒక స్పేస్ సూట్ని ధరిస్తాడో, సరిగ్గా ఆత్మ చైతన్యం పదార్థ రూప జగత్తుకు విచ్చేయాలంటే ఒక విశేషమైన స్పేస్ సూట్ని ధరిస్తుంది. ఆ విశేషమైన స్పేస్ సూట్ పేరే దేహం. అంతే తప్ప దేహానికి అంతకన్నా ప్రాముఖ్యత లేదు. ఆత్మ చైతన్యం ధరించే ఒక వాహనం. మనం కారు దేనికి ఎక్కుతాం? మన స్పీడ్ని పెంచుకోవడానికి వెళ్తాం. ఆత్మ చైతన్యం శరీరం అనే వాహనాన్ని దేనికి ఎక్కుతా ఉంది? తన స్పీడ్ లెవెల్ని తగ్గించుకుని మ్యాటర్ ఫ్రీక్వెన్సీలో ప్రయాణం చేయడానికి. ఇక నుంచి మీరు కారు ఎక్కినప్పుడు 2 వాహనాలు ఎక్కినట్టు ఫీల్ అవ్వండి. ఒకటి ఆత్మ చైతన్యం దేహం అనే వాహనం ఎక్కింది, ఆత్మ చైతన్యం దేహం అన్న వాహనంతో పాటు కారు ఎక్కింది అని ఫీల్ అవ్వండి. మనిషికి తాను వాడుతున్న వాహనానికి ఏం సంబంధం ఉందో ఆత్మ చైతన్యాలమైన మనకి మనం ప్రస్తుతం ధరిస్తున్న దేహం అనే ఈ వాహనానికి ఆ సంబంధమే ఉన్నది. ఆత్మ చైతన్యం తన సహజ ప్రకంపన వేగాల్లో తాను కొనసాగుతూ పదార్థ ప్రకంపన వేగాలతో కొనసాగాలంటే ఖచ్చితంగా పదార్థ నిర్మిత శరీరం ఒకటి విధిగా ధరించాలి. కానీ శరీరం పడిపోతే మన వాహనం పడిపోయినట్టే, మనం ఏమి చనిపోయినట్లు కాదు. ఇంత సంక్లిష్ట భూయిష్టమైన అంశాన్ని ఆలోచించండి. ఇంత సంక్లిష్ట భూయిష్టమైన అంశాన్ని సాంకేతిక పరిజ్ఞానం, విజ్ఞాన శాస్త్రం ఇంకా పూర్తి స్థాయిలో విచ్చుకోకముందే మహర్షులు అతి సాధారణమైన వాడికి కూడా ఈ సత్యం చెప్పాలి. ఇంకా సాంకేతిక పరిజ్ఞానం, విజ్ఞాన శాస్త్రం పూర్తి స్థాయిలో విచ్చుకోకముందే అతి సాధారణమైన మనిషికి కూడా ఈ అసాధారణమైన జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేశారు మహర్షులు. వారు మందాధికారులకు కూడా, మందర చైతన్య స్థాయిలో ఉన్న వారికి కూడా అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు వారు. ఎలా? అందుకనే విష్ణుమూర్తి ఓ అద్భుతమైన చైతన్యం. ఆయన గరుడ పక్షి అనే వాహనాన్ని ధరించారు. వినాయకుడు ఒక అద్భుతమైన చైతన్యం, మూషికం అనే వాహనాన్ని ధరించారు. అంతేగాని వినాయకుడు ఎలకెక్కి తిరుగుతాడు ఏంటండి? అసహ్యంగా, తప్పు కదూ. అలా ప్రతి చైతన్యానికి చైతన్యం ప్రధానమైన అంశం కానీ చైతన్యం ధరించే వాహనం ప్రధానమైన అంశం కాదని తెలియచెప్పే నేపథ్యంలో మందాధికారులకు కూడా అర్థమయ్యే రీతిలో, మందర చైతన్య స్థితిలో ఉన్నవారికి కూడా అర్థమయ్యే రీతిలో ప్రతి చైతన్యానికి ఒక వాహనాన్ని కేవలం అర్థమయ్యే రీతిలో చెప్పటానికి మాత్రమే ప్రతిపాదించారు. విశ్వమంతా వ్యాపించిన విష్ణుమూర్తి గరుడ పక్షం మీద ఊరేగడం ఏంటి? అక్కడ అర్థం చేసుకోవాలి. ఒక చెంపన విశ్వవ్యాప్తమే అలరాడుతున్నాడు అన్నాడు, అతను మళ్ళీ గరుడ పక్షి వాహనం ఏంటి? వినాయకుడు అనే అద్భుతమైన చైతన్యానికి ఎలక వాహనం ఏంటి? కుమారస్వామికి నెమలి వాహనం ఏంటి? అక్కడ ఏం చెప్పడానికి ప్రయత్నించారు సనాతన సాంప్రదాయంలో మహర్షులు? నాయనా, నువ్వు ఒక అద్భుతమైన ఆత్మ చైతన్యానివి. ఈ దేహం కేవలం ఒక వాహన తుల్యమే. నీ సహజ ప్రకంపన వేగంలో నువ్వు కొనసాగుతూ పదార్థ ప్రకంపన వేగాల్లో నువ్వు అంతర్భాగంగా జీవించడానికి శోణిత శుక్ల కణాల సంగమాన్ని ఆశ్రయించి పంచకోశాలతో పరినిర్మితమైన ఈ పాంచభౌతిక దేహాన్ని ధరించి పంచభూతాత్మకమైన ఈ పదార్థ రూప జగత్తులోకి ప్రవేశించిన మహనీయమైన మహా చైతన్యమూర్తివయా, ఈ దేహం కేవలం వాహనతుల్యమే అని తెలియచెప్పడానికి, మందాధికారులకు కూడా తెలియచెప్పడానికి మహర్షులు చేసిన ఓ మహాత్మ్యమైన ప్రయోగమే చైతన్యము, వాహనము. విష్ణుమూర్తి చైతన్యము, విష్ణుమూర్తి ధరిస్తున్న వాహనము. వినాయకుడు అనే అద్భుతమైన చైతన్యం, వినాయకుడు అనే అతను ధరిస్తున్న వాహనం. కాబట్టి దిస్ ఎంబాడిమెంట్ ఈజ్ ఓన్లీ అన్ ఇన్స్ట్రుమెంట్
It is only a vehicle. It allows us to maintain our speed levels, the frequency on par with the frequency of this earth planet. My dear aspirants, if you are going to lose your embodiments, nothing you are going to suffer. You are going to regain your original frequency. For this beautiful teaching, the testimony is sloka number 28 of chapter number 2, which has already been explained to you. Today I have explained in a different manner. 2వ అధ్యాయం 28వ శ్లోకం, సాంఖ్యశాస్త్రంలో 28వ శ్లోకంలో చాలా వివరంగా ఉపదేశించారు. ప్రాణులన్నీ పుట్టకముందు ఇంద్రియ గోచరములు కావు అంటే అక్కడే ఉన్నాయి, కానీ ఆత్మలన్నీ అక్కడే ఉన్నాయి, ఇంద్రియాలతో చూడలేం. మరణాంతరం కూడా అవి అవ్యక్తములే అంటే ఇంద్రియాలతో చూడలేం, అక్కడే ఉన్నాయి కానీ కాళ్ళతో చూడలేం. ఇక్కడ ఇంకొక చిన్న విజ్ఞానాన్ని మీకు ఉపదేశిస్తున్నా. కళ్ళు ఇంద్రియాలు ఉన్నదంతా చూడలేవు. సైన్స్ అనుకున్నారా? చాలా ఈజీ, ఎప్పుడప్పుడు తెలుసుకోండి. ఎంతసేపు అని సరిపెట్టుకుంటారు? నేనున్నాగబ్బా, నేను చెప్తాగా. అమ్మగారి స్థాయిని పరిమితం చేసుకోకుండా మిమ్మల్ని అమ్మవారి స్థాయికి ఉద్ధరించాలని నా ప్రయత్నం. రాయిలా ఉన్నాడని మీరు దేవుణ్ణి అనుకుంటే ఇలా అంటే వచ్చేసేటట్టు చేయించాలని నా ఉద్దేశం, అంతకన్నా వేరే అపార్థం చేసుకోవద్దు. కళ్ళు ఉన్నదంతా చూడలేవు, గుర్తుపెట్టుకోండి. 2 అంశాలు పచ్చిపోవద్దు మీరు. ఆధ్యాత్మిక వాదులుగా మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవాలంటే, ఇంద్రియాల ఇంద్రజాలంలోంచి మీరు బయటికి రావాలంటే, కళ్ళు అంటే ఇంద్రియాలు ఉన్నదంతా చూడలేవు. తర్వాత కళ్ళు చూసిందంతా అస్తిత్వంలో లేవు. ఏంటి? ఎవ్రీథింగ్ దట్ ఎగ్జిస్ట్ కెనాట్ బి విట్నెస్డ్ బై ద బ్యూటిఫుల్ ఐస్, అండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ సీన్ బై ఐస్ cannot be proclaimed that it is in existence. Everything that is witnessed by eyes cannot be proclaimed that it is in existence. And everything that eyes sees, it doesn't exist. And everything that is existing cannot be seen by eyes. ఉన్నదంతా కళ్ళు చూడలేవు, కళ్ళు చూసిందంతా అస్తిత్వంలో ఉండకపోవచ్చు. అర్థమవుతుందా? ఉన్నదంతా కళ్ళు చూడలేవు, కళ్ళు చూసిందంతా అస్తిత్వంలో కొనసాగలేకపోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ మనకు ఒక సెల్ ఉంది, సెల్లో ఒక ఫోన్ వచ్చింది అంటే ఏం జరుగుతూ ఉంది? ఒక టవర్ నుంచి ఒక సిగ్నల్ స్టార్ట్ అయ్యి దాని టార్గెట్కి రీచ్ అయ్యి ఒక వైబ్రేషన్ వస్తే, ఒక ఫ్రీక్వెన్సీ వస్తే అప్పుడు మన సెల్ మోగుతూ ఉంది. కానీ మనకు కనిపించట్లేదు కాదు, కానీ అది వచ్చిందిగా. అక్కడ దాకా ఎందుకు? మీరు టీవీ ఉంది, ఇక్కడ రిమోట్ ఉంది, రిమోట్కి టీవీకి మధ్యలో ఏదైనా అడ్డం పెట్టండి, దీని సిగ్నల్ అది క్యాచ్ చేయలేదు అంటే మనం ఇక్కడ క్లిక్ చేస్తే ఈ సిగ్నల్ వెళ్ళి టీవీకి కమ్యూనికేట్ చేస్తుంది అంటే ఈ రెండింటికి కమ్యూనికేట్ జరుగుతుందిగా. కానీ కళ్ళు దాన్ని చూడలేవు, కానీ జరుగుతుందిగా. సో ఉన్నదంతా కళ్ళు చూడలేవు అనేది మీరు అర్థం చేసుకోండి. కళ్ళు దేన్ని చూస్తాయి? తాను ఎంత ప్రకంపనా వేగంతో ప్రకంపిస్తుందో దానికి సమానమైన ప్రకంపనా వేగంతో ప్రకంపిస్తున్న దాన్ని మాత్రమే కళ్ళు చూడగలవు. The eye cannot see everything which is existence. The efficiency of the eye is very much limited. The capacity of the sensory organs is very much limited. The eye is able to see that thing which is vibrating on par with the vibration of the level of the eye. తాను ఎంత ప్రకంపనా వేగంతో ప్రకంపిస్తుందో అంతే ప్రకంపనా వేగంతో ప్రకంపిస్తున్న దాని యొక్క అస్తిత్వాన్ని చూడగలదు, కానీ అంతకన్నా ఎక్కువ దాన్ని చూడలేదు. కష్టంగా ఉందా? నేను చెప్తాగా. ఏం లేదు బాస్, బుల్లెట్ ఉంది, చేత్తో పట్టుకుంటే ఏ కంపెనీదో చూస్తావు. ఆ బుల్లెట్ని లోడ్ చేసి ఫ్రీక్వెన్సీని పెట్టి కొట్టావు, స్పీడ్ పెరిగిపోయింది, నువ్వు చూడగలుగుతావా? నీ కళ్ళెదురుగుండానే ఉంది కానీ బుల్లెట్ని చూడలేకపోతున్నావు. కృష్ణ కొడుకు బుల్లెట్ని చూడాలని అనుకోవద్దు అన్నాడు కదా, చూడాలని అనుకోవద్దు. సో బుల్లెట్ మన ప్రకంపన వేగంతో ఉన్నప్పుడు కంపెనీతో సాహిత్యాన్ని డీటెయిల్డ్గా చూసాం, కానీ దాని ఫ్రీక్వెన్సీని పెంచి కొడితే దాన్ని మనం చూడలేము. అవునా కాదా? ఇది కూడా కష్టంగా ఉందా? ఓ పని చేయండి, ఆగిపోయిన ఫ్యాను ఎన్ని రెక్కలు ఉన్నాయో మీరు చెప్తారు, కానీ ఆ ఫ్యాన్ ఫ్రీక్వెన్సీ పెరిగితే దానికి ఎన్ని రెక్కలు ఉన్నాయో చెప్పలేరు. ఉదాహరణకి ఎగ్జాస్ట్ ఫ్యాను వైబ్రేటింగ్లో ఉన్నప్పుడు దానికి ఎన్ని రెక్కలు ఉన్నాయో మీరు చెప్పలేరు. ఆ వైబ్రేషన్ ఆగిపోతే ఎన్ని రెక్కలు ఉన్నాయో చెప్తారు. అంటే అర్థం ఏంటి? కళ్ళు
తానెంత ప్రకంపనా వేగంతో ప్రకంపిస్తుందో అంతే ప్రకంపనా వేగంతో ఉన్నదాన్ని అస్తిత్వాన్ని చూడగలదు. కానీ అంతకన్నా ప్రకంపనా వేగం ఎక్కువ ఉంటే తన కళ్ళెదురుగుండా ఉన్నా తాను చూడలేదు. తన కళ్ళెదురుగుండా ఉన్నా తాను చూడలేదు. అందుకని అనేక ఆత్మ చైతన్యాల అస్తిత్వంలో కొనసాగుతున్నా మనం వాటిని చూడలేం. సో అందుకని ఆ పదార్థ ప్రకంపన స్థాయికి తగ్గిస్తేనే ఇంద్రియాలకు అందుబాటులోకి వస్తాయి. కాబట్టి ఆ మహనీయులు దేహదారులై దిగి వస్తున్నారు. అవతరించటం అంటే దిగి రావటం. అవతరించడం అంటే ఏంటి? దిగి రావటం. సో ఖచ్చితంగా ఆత్మ చైతన్యం ఇంద్రియాలకి అందుబాటులోకి రావాలంటే ఖచ్చితంగా శోణిత శుక్ల కణాల సంగమాన్ని ఆశ్రయించి పంచకోశాలతో పరినిర్మితమైన పాంచభౌతిక దేహాన్ని ధరించి పంచభూతాత్మకమైన పదార్థ రూప జగత్తులోకి ప్రవేశించి ఈ భౌతికమైన స్థూల ధర్మాలని పొందుతుంది. సో కన్ను ఉన్నదంతా చూడలేదు. సో అనేక ఆత్మ చైతన్యాలు ఇక్కడ ఉండి ఉండవచ్చు, కానీ కళ్ళు దాన్ని చూడలేవు. కన్ను ఎంత ప్రకంపనా వేగంతో ప్రకంపిస్తుందో దానికి సమానమైన ప్రకంపనా వేగాన్ని అస్తిత్వంలో కొనసాగుతుంటే దాన్ని మాత్రమే చూడగలదు. అంతకన్నా ఎక్కువైన ప్రకంపనా వేగం ఉన్న కన్ను దాన్ని చూడలేదు. సో కన్ను ఎంత ప్రకంపనా వేగాన్ని చూడగలుగుతుందో ఆ స్థాయికి దిగి రావాలంటే ఖచ్చితంగా పదార్థ నిర్మిత శరీరాన్ని ధరిస్తుంది. కానీ మనం ఎప్పుడు ఆత్మ చైతన్యాలమే, మనం ఎప్పుడు అస్థిలమే. ఈ పంజరంలోకి వచ్చాము, ఇంద్రియ రూప జగత్తులోకి అందుబాటులోకి రావటానికి మనం చేసే ప్రయత్నం. ఇవాళ మీకు పాఠ్యాంశాల్లో సారభూతమైన అంశాలని ఒకసారి చెప్తున్నా. ఇవాళ నేను ప్రణాళికగా నా వ్యూహం ఉంటుంది కదా, స్ట్రాటజీ ఉంటుంది కదా, నేను మీకు అందుబాటులోకి వచ్చే ముందు నా వ్యూహం, నా అంతరంగం ఎలా ఉందంటే ఇవాళ రోజున మీకు ఆధ్యాత్మికవాది యొక్క మాహాత్యాన్ని తెలియజేయాలని అనుకున్నా. అది పూర్తయిపోయిన మరుక్షణం అదే ఇన్వకేషన్. ఓకేనా? ఇన్వకేషన్ గుర్తుందా? తొలి శ్లోకం గౌరవనీయమైన పరిచయం. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేద్దాం అనుకున్నానంటే నేను ఆత్మ చైతన్యానికి శరీరానికి ఉన్న సంబంధం ఏంటో చెప్పాలనుకున్నా. సో నేను ఇందాక చెప్పిన సాగర సమమైన జ్ఞానాన్ని మంత్రాత్మకంగా మలచాలంటే ఇవాల్టి రోజున పాఠ్యాంశం ఆత్మ చైతన్యానికి దేహాన్ని ధరించాల్సిన అవసరం ఏముంది? దానికి సమాధానం ఆత్మ చైతన్యం ఒక నిర్దిష్టమైన ప్రకంపన వేగంలో ప్రకంపిస్తుంది. విశ్వం ఎంత విశాలంగా ఉన్నా, విశ్వంలో అంతర్భాగంగా ఎన్ని పాలపుంతలున్నా, పాలపుంతలో అంతర్భాగంగా ఎన్ని గ్రహాలు, ఎన్ని క్షేత్రాలు, ఎన్ని తలాలు అస్తిత్వంలో కొనసాగుతున్నా అవన్నీ ఖచ్చితంగా 7 ప్రకంపన వేగాల్లో ప్రకంపించాల్సిందే. ఆత్మ చైతన్యం ఏ తలానికి విచ్చేయాలనుకుంటే ఆ తలపు ప్రకంపన వేగంతో తన ప్రకంపన వేగాన్ని మేళవింపు చేసుకుంటుంది. అప్పుడు తక్షణం ఆత్మ చైతన్యం అక్కడ ప్రత్యక్షమవుతుంది. ఆత్మ చైతన్యం తన ప్రకంపన వేగంలో తాను కొనసాగుతూ తాను విచ్చేయాలనుకుంటున్న తలం యొక్క ప్రకంపన వేగాలతో మేళవింపు చేసుకోవటానికి దోహదపడే ఒక పరికరమే, ఒక ఆలంబనమే, ఒక ఉపకరణమే శరీరం. మనందరిలో అంతర్లీనంగా 7 శరీరాలు ఉంటాయి. అవే కారణ శరీరం, మహాకారణ శరీరం, కాంతి శరీరం, మహాకాంత శరీరం, సూక్ష్మ శరీరం, స్థూల శరీరం, ఇవన్నీ శరీరాలు ఉన్నాయి. తర్వాత ఒక శరీరం పడిపోయిన వెంటనే మరో శరీరం ఉత్తేజితమవుతుంది. తర్వాత ఆత్మ చైతన్యాన్ని చాలా స్థూలంగా చెప్పాలంటే ఒక మనిషి వినియోగించుకుంటున్న వాహనానికి ఏం సంబంధం ఉందో ఆత్మ చైతన్యాలమైన మనకి, మనం ధరిస్తున్న ఈ దేహానికి ఆ సంబంధమే ఉంది. ఇంత సంక్లిష్ట భూయిష్టమైన అంశాన్ని మహర్షులు అతి సాధారణమైన మందాధికారులకు కూడా తెలియచెప్పే నేపథ్యంలోనే విష్ణుమూర్తి చైతన్యం గరుడ పక్షి, వినాయకుడు మూషికం, కుమారస్వామి నెమలి, యముడు దున్నపోతు, ఇలా రకరకాలుగా చెప్పారు. అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనందరం చైతన్యమూర్తులమే, మనం కేవలం ఈ వాహనాన్ని మాత్రమే వినియోగించుకుంటున్నాం. అలాగే ప్రకంపన వేగాలు అన్నది మీకు కొంచెం కష్టంగా ఉంటే ఆ ప్రకంపన వేగాలకి మహర్షులు ఆవిష్కరించిన ఆవిష్కరణ శక్తి. ప్రకంపన వేగాలే శక్తి, శక్తే ప్రకంపన వేగం. ఓకేనా? ప్రకంపన వేగం పెరుగుతున్న కొద్దీ శక్తి పెరుగుతుంది, ప్రకంపన వేగం తగ్గుతున్న కొద్దీ శక్తి తగ్గుతుంది. అర్థం లేదా? డౌటా? ఓ పని చేయండి, ఫ్యాన్ ఆన్ చేసుకుని ఫ్యాన్ ఆన్ చేయకుండా చేయి పెట్టండి, చూసుకోండి వేలు ఉంటుందో లేదో. వేలు ఉంటుంది.
కానీ ఫ్యాన్ ఆన్ చేసి వేలు పెట్టారనుకోండి, మీకు ఒక రియలైజేషన్ అర్థమవుతుంది. మీ బ్రెయిన్లో అంతకుముందు లేని ఒక అంశం మీకు అర్థమవుతుంది. ఏమని? అవునవును, ఫ్యాన్ ప్రకంపన వేగాల్ని పెంచాను, ప్రకంపన వేగాలే శక్తి, అవును ప్రకంపన వేగాలే శక్తి అని పెరుగుతుంది. కానీ మీ దేహంలో అంతకుముందు ఒకటి ఉన్నది ఉండదు, వేలు ఉండదు. అవునా కాదా చెప్పండి? ఫ్యాన్ ఆగిపోయినప్పుడు మీరు చేయి పెట్టారు, వేలు చూసుకున్నారు, ఏమన్నా అయిందండి? ఫ్యాన్ ప్రకంపన వేగాలు పెంచారు, వెంటనే మీకు ఒకటి అర్థమైపోయింది. ఫ్యాన్ ప్రకంపన వేగాలు పెంచి వేలు పెట్టారు, వెంటనే మీకు ఒకటి అర్థమైపోయింది. ఏమని? ప్రకంపన వేగాలు శక్తి ఒక్కటే. కానీ వెంటనే లేనిదేమో ఒకటి వచ్చింది, ఉన్నదేమో ఒకటి పోయింది. ఏం పోయింది? వేలు పోయింది. కాబట్టి ప్రకంపన వేగాలు అన్న అంశం మీకు ఇబ్బందిగా ఉంటే శక్తి అన్న అంశంతో రీప్లేస్ చేసుకోండి. ఓకేనా? సో మళ్ళీ మీకు అందుబాటులోకి వస్తాను. మీరు బలహీనులని, ఈ దేహంలో రుగ్మతలు వస్తే మీరు గత జన్మల్లో దుర్మార్గాలు చేశారని నమ్మబలుగుతున్న బుద్ధుగాళ్ళకి స్వస్తి చెప్పి, నిజమైన బుద్ధుళ్ళుగా, ఎన్లైటెండ్ బీయింగ్స్గా మిమ్మల్ని మార్చే ఈ ప్రక్రియని మీరు ఆశీర్వదిస్తారని ఆశిస్తూ, మీ పాదద్వయం వద్ద నా శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, ఈవాటి రోజు కూడా నా పద్మాలతో మీ పాదపద్మాల్ని పూజించుకోగలిగే మహద్భాగ్యాన్ని నాకు పరికల్పించినందుకు ఎప్పుడు సదా మీకు రుణపడి ఉంటాను. ఈవాటికి స్వస్తి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై సనాతన సాంప్రదాయం. నిక్కమైన సత్యాన్ని ఉపదేశించి మేలిమైన ఆలోచన సంవిధానాన్ని ఆవిష్కరించే ఈ ప్రయత్నం నిత్యం నిరంతరం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుందని మీకు మరొకసారి తెలియచెప్తూ ఇవాటికి స్వస్తి. జయోస్తు.